ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, మ్యాచ్ ద లీడర్స్ విత్ ద డైరెక్షన్ అసైన్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత. సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం 4 దిక్కులకు వానర సైన్యాన్ని పంపించడం జరుగుతుంది. ఏ దిక్కుకి ఎవరు నాయకత్వం వహించారు జతపరచండి అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. సుషేణ సుగ్రీవుని మామగారు, తారతండ్రి, పశ్చిమ దిక్కుకు నాయకత్వం వహించడం జరుగుతుంది. సుషేణ వెస్ట్. 1కి సి ఉండాలి. 1కి సి ఉండే ఆప్షను ఒకే ఆప్షన్ ఉంది. ఆప్షన్ 2 ఆన్సరు. శతబలి నార్త్, అంగద సౌత్, వినత ఈస్ట్. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు సుగ్రీవుడు. తూర్పు దిక్కునకు వినతును నాయకత్వంలో సేనను పంపాడు. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు. మేనమామ అయిన సుషేణుని నాయకత్వంలో పడమరకు, శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపాడు సుగ్రీవుడు. ఇప్పుడు మనకి ఏ దిక్కుకు ఎవరు నాయకుడు అని ఒకసారి పరిశీలిస్తే, తూర్పు దిక్కుకు వినతుడు, దక్షిణ దిక్కుకు అంగదుడు, అదేవిధంగా పడమరకు సుషేణుడు, ఉత్తర దిశకు శతబలి. మూలం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం. మనం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 41వ సర్గలో పరిశీలిస్తే, సుగ్రీవుడు వానర సేనలను నలుదిక్కులకు పంపిస్తూ ఆ దిక్కులో ఉన్నటువంటి ప్రదేశాల గురించి వివరిస్తారు. మనం దక్షిణ దిక్కు పరిశీలిద్దాం. ఆ ప్రకారం సుగ్రీవుడు వానరులను తూర్పు దిక్కుకు పంపిన తర్వాత మరికొంతమంది వానరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు దిక్కుకు నాయకత్వం వహించింది ఎవరు? వినతుడు. దక్షిణ దిక్కుకు వానరుల వీరులను పంపుతున్నాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కుకు పంపబడిన వానరులలో ప్రముఖులైన అగ్నికుమారుడు నీలుడు ఎవరు అంశతో జన్మిస్తారు? అగ్ని అంశతో. వాయుపుత్రుడు హనుమంతుడు, బ్రహ్మదేవుని కుమారుడు జాంబవంతుడు, సుహేతుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, సుషేణుడు, వృషభుడు, మైందుడు, విదుడు, విజయుడు, గంధమదనుడు, అగ్నిపుత్రులైన ఉల్కాముకుడు, అనంగుడు, వాలి కుమారుడు అంగదుడు వెళ్ళారు. ఆ వానర వీరులందరికీ వాలి కుమారుడు అంగదుని నాయకుడిగా చేశాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానర సేనకు నాయకుడు ఎవరు? అంగదుడు. అంగదు నాయకత్వంలో వానర వీరులు దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దక్షిణ దిక్కున ఉన్న ప్రదేశాల గురించి సుగ్రీవుడు ఈ విధంగా చెప్పసాగారు. ఓ వానర వీరులారా, దక్షిణ దిక్కున వింధ్య పర్వతం, నర్మదా నది, గోదావరి నది, కృష్ణవేణి అనే మహానది, వరదా నది, మేకల దేశము, ఉత్కల దేశము, దసర్ణ దేశము, ఆభ్రావంతి, అవంతి నగరములు ఉన్నాయి. అక్కడ అంతా వెతకండి. ఇంకా విదర్భ, రూష్టిక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశముల్లో వెతకండి. ఇంకా దట్టమైన దండకారణ్యము, గోదావరి తీరము పూర్తిగా వెతకండి.
దానికి దక్షిణముగా ఉన్న మలయ పర్వతం మీద కూడా వెతకండి. తరువాత మీకు కావేరీ నది కనపడుతుంది. అక్కడే అగస్త్య మహాముని ఆశ్రమం ఉంది. ఆ మహామునిని దర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకొని తామ్రపర్ణి నదిని దాటండి. తరువాత పాండ్య దేశము చేరుకోండి. అక్కడి నుండి సముద్ర తీరం చేరుకోండి. ఆ సముద్రం మధ్యలో అగస్త్యుడు నిలిపిన మహేంద్ర పర్వతం ఉంది. ఆ పర్వతం సముద్రంలోనికి చొచ్చుకొని ఉన్నది. మహేంద్రుడు పర్వదినములలో ఆ పర్వతం వద్దకు వస్తుంటాడు. సముద్రం ఆవలి ఒడ్డున 100 యోజనాల వైశాల్యం గల ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపమునకు మానవులు వెళ్ళలేరు. మీరు ఆ ద్వీపమునకు వెళ్ళి వెతకండి. రావణుడు ఆ ద్వీపంలోనే ఉంటాడు. అందుకని అక్కడ సీతను ఉంచే అవకాశం ఉంది. దక్షిణ సముద్రం మధ్యలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు అంగారక. ఆమె ప్రాణుల యొక్క నీడను పట్టి ఆ ప్రాణులను తన వద్దకు లాగి తింటూ ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్న నేను చెప్పిన ప్రదేశంలో సీతను వెతకండి. ఈ ద్వీపమును దాటిన తరువాత సముద్రం 100 యోజనములు విస్తరించి ఉంది. సముద్రం మధ్యలో పుష్పీతకము అనే పర్వతం ఉంది. ఆ పర్వతము ఆకాశం అంత ఎత్తులో ఉంది. ఆ పర్వతం మీద చంద్రుడు నివాసం ఉంటుంది. దుర్మార్గులు, నాస్తికులు ఆ పర్వతమును చూడలేరు. మీరు ఆ పర్వతమునకు నమస్కరించండి. తరువాత ఆ పర్వతం మీద కూడా వెతకండి. ఆ పర్వతమునకు 14 యోజనముల దూరంలో సూర్యవంతము అనే పర్వతం ఉంది. ఆ పర్వతం దాటిన తర్వాత మీకు వైద్యూతము అనే పర్వతము ఉంది. ఆ పర్వతం దాటి ముందుకు వెళ్ళండి. తరువాత మీకు కుంజరము అనే పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతం మీద అగస్త్యుని గృహం ఉంది. ఆ గృహమును విశ్వకర్మ బంగారంతో నిర్మించాడు. తరువాత మీకు భోగవతి నగరం కనిపిస్తుంది. ఆ నగరము సర్పములకు నివాసము. ఆ నగరంలో వాసుకి నివసిస్తూ ఉంటాడు. మీరు ఆ భోగవతి నగరంలో కూడా వెతకండి. భోగవతి నగరం దాటిన తరువాత మీకు వృషభ అనే పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతము వృషభాకారంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ పర్వతం మీద ఉన్న అరణ్యంలో రకరకాలైన చందనపు చెట్లు ఉన్నాయి. ఆ వనమును గంధర్వులు రక్షిస్తుంటారు. ఆ పర్వతం మీద శైలుషుడు, గ్రామిణి, శిక్షుడు, శుకుడు, బభ్రువు అనే 5 గంధర్వులు నివసిస్తూ ఉంటారు. ఆ పర్వతం తర్వాత మీకు పితృలోకములు కనిపిస్తాయి. మీరు అక్కడకు వెళ్ళవద్దు. అది యమలోకము. అంతా చీకటిగా ఉంటుంది. శరీరంతో ప్రాణులు అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి మీరు అక్కడకు వెళ్ళవద్దు. నేను చెప్పిన ప్రదేశాలన్నిటినీ సీత కోసం వెతకండి. ఆమె జాడ తెలుసుకోండి. మీరు ఈ పనిని 1 నెల రోజుల్లో పూర్తి చేయాలి. ఈ పని మీరు చేస్తే మీకు నాతో సమానమైన గౌరవం లభిస్తుంది. మీరు ఎన్ని అపరాధములు చేసినా క్షమిస్తాను. కాబట్టి మీరందరూ వెంటనే సీతను వెతకడం కోసం బయలుదేరండి అని అన్నాడు సుగ్రీవుడు. ఈ విధంగా సుగ్రీవుడు ప్రతి దిక్కుకు పంపిస్తున్న వానరులకు ఆ దిక్కులో ఉన్నటువంటి ప్రదేశాలను వివరిస్తారు. మనం దక్షిణ దిక్కులో ప్రదేశాలను పరిశీలించాం. దక్షిణ దిక్కుకు నాయకత్వం వహించింది ఎవరు? అంగదుడు. ఈ దక్షిణ దిక్కు వానర సేనలోనే ప్రముఖులైనటువంటి హనుమంతుడు, జాంబవంతులు మొదలైన వానర ప్రముఖులు ఉన్నారు. మూలం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 41వ సర్గ. తేట తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.